అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. నిన్న మనము ఒక సైట్ విజిట్ చేయడం జరిగింది. ఆ సైట్లో కస్టమర్తో జరిగిన అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సార్, మీరు ఈ వీడియో చూస్తున్నారనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసి కూడా మీరు మాట్లాడుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఈ వీడియో ద్వారా మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు వినండి. సార్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కొన్ని సందేహాలు రావచ్చు. ఆ సందేహాలు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే మీకు ఆ సందేహాలకు సంబంధించిన మీకు అన్ని పరిష్కారాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే నిన్న జరిగిన సందర్భం ఏంటంటే, కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్ వచ్చేసి ఒక మేసిన్ తీసుకొని నా దగ్గరికి వచ్చి రావడం జరిగింది. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, వర్క్ మాట్లాడేటప్పుడు మామూలుగా వాళ్ళు చిన్న డ్రాయింగ్ వేయించుకున్నారు. అంటే మామూలు 10 డ్రాయింగ్ వేయించుకున్నారు. ఆ 10 డ్రాయింగ్ వేయించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఏ విధంగా బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారు, ఎంత అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. నన్ను పిలిచారు కదా, నన్ను అడిగారు. సార్, మీరు ఇంతకుముందు మీ వీడియో చూశాను కదా, ఆ వీడియోలో మీరు చెప్పారు కదా ఇలాగా బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఏంటని చెప్పేసి మీరు మాకు సజెషన్ చెప్పండి సార్, మా మేస్త్రి కూడా చెప్పండి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అన్నారు. అయితే నేను చెప్పాను, సరే సార్, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ డ్రాయింగ్ నాకు చూపిస్తున్నారు కాబట్టి నేను డ్రాయింగ్ వేసి అంటే పర్ఫెక్ట్గా బీఓకి చేసి బడ్జెట్ ఎంత అని చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక 1 or 2 days టైం తీసుకుని అన్నారు. లేదు సార్, మరి అందాదా ఎంత అవుతుంది ఏంటి అని అడిగారు. మామూలుగా రఫ్గా ఒక 1 hour అక్కడే కూర్చొని ఎందుకులే అడుగుతున్నారు అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని ఒక 1.5 to 2 hours టైం తీసుకొని నేను అక్కడ కొంచెం రఫ్గా, అంటే రఫ్ అని కాదు, ఒక 90% క్యాల్కులేషన్ చేసి ఇచ్చారనమాట. అతను మేసేజ్ అక్కడ లోకల్ రేట్స్, సిమెంట్ రేట్స్, స్టీల్ రేట్స్, తర్వాత అక్కడ శాండ్ రేట్స్, అగ్రిగేట్ రేట్స్ ఇవన్నీ కనుక్కొని వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని, వాళ్ళు రెడ్ బ్రిక్ వాడుతున్న రెడ్ బ్రిక్ కాస్ట్, కొన్ని సందర్భాల్లో ఏసీ బ్రిక్ వాడతాను ఏసీ బ్రిక్ కాస్ట్ అన్నీ తెలుసుకొని వాటన్ని రేట్స్ కనుక్కొని ఎక్కడెక్కడ ఏంటని తెలుసుకొని తర్వాత నేను బీఓకి అంటే మన బడ్జెట్ ఎంత ఉందని ప్లాన్ చేశాను. బడ్జెట్ వచ్చేసి మినిమం ఒక గ్రౌండ్ ఫ్లోర్కి 35 lakhs పైన ఉందన్నమాట. అది వచ్చేసి ఏరియా చిన్నది, బట్ 35 lakhs అయింది. మేస్త్రి అన్నాడు, సార్ 35 lakhs చాలా ఎక్కువ అవుతుంది కదా సార్ భరించలేడం. అంటే చూడండి, ఇంటికి అయ్యే ఖర్చు ఇది, మేము చెప్పిన ఖర్చు ఇది, ఇంతకు మించి ఎక్కువ కాదు. మీరు ఒకవేళ తక్కువ చేస్తాను అంటే బిల్డింగ్ లైఫ్ పడిపోతుంది అన్నారు. అయితే మేస్త్రి నాతో అన్నాడు ఏంటంటే, సార్ మీరు స్టీల్ ఎలా క్యాల్కులేషన్ చేసుకున్నారంటే, బాబు నేను స్టీల్ వచ్చేసి మేము ఏ రాడ్ తీసుకుంటున్నాము ఏంటని ఇంకా చెప్పలేదు. ఎందుకు అంటే అక్కడ నాకు కావాల్సిన స్టీల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది మాత్రం క్యాల్కులేషన్ చేశాను. నాకు ఎన్ని టన్నులు కావాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉందని ఆ టన్నుల వైజ్ ఇంకా క్యాల్కులేషన్ చేశాను. అక్కడ ఏ రాడ్ వస్తుంది ఏంటని నేను చెప్పలేదు, బట్ మీరు అది గమనించండి అని కూడా చెప్పాను. తను అంటాడు, ఆ మేస్త్రి అంటాడు, సార్ ఇక్కడ 2 రాడ్ సరిపోతుంది కదా, 9 కాలాలు కదా, 2 రాడ్ సరిపోతుంది కదా అంటాడు. 9 కాలాలకు 2 రాడ్ సరిపోతుంది అంటే సరిపోతుంది, నువ్వు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. ఫ్యూచర్లో నువ్వు ఇంకో ఫ్లోర్ వేసుకోలేవా అంటే వేసుకోవచ్చు ఏమో అని కస్టమర్ అంటాడు. వేసుకోవచ్చు సార్ అని మేస్త్రి కూడా అంటాడు. నేను అన్నాను, ఇన్ కేస్ ఫ్యూచర్లో 12 రాడు ఒక 6 పెట్టేసి వాళ్ళు వేసుకునే విధంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనము 12 రాడ్లు వేసుకుంటామో ఆ వెయిట్ ఎంత పడుతుంది అనేది క్యాల్కులేషన్లో తెలుస్తుంది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీకు గమనించండి. సార్ మీరు చూస్తున్నారు అనుకుంటాను, మీ వీడియో చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మేస్త్రి 12 రాడు వేతామని అంటున్నాడు, మీరు 12 రాడు వేసుకోవచ్చు, నేనే అబ్జెక్షన్ చేయను. బట్ ఒకటేంటంటే మీరు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇంజనీర్ కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే అతని నాలెడ్జ్ మీద వెళ్ళకండి. నేనే క్లియర్గా చెప్తున్నాను, సైట్కి వచ్చి చూసినవని నేనే చెప్తున్నాను. ఆ సైట్లో చూసిన తర్వాత ఏదైనా సరే క్యాల్కులేషన్ చేయకుండా, స్టీల్ క్యాల్కులేషన్ చేయకుండా, తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ క్యాల్కులేషన్ చేయకుండా, లేదా స్ట్రెంత్ క్యాల్కులేషన్ చేయకుండా, లైవ్ లోడ్ క్యాల్కులేషన్ చేయకుండా, డెడ్ లోడ్ క్యాల్కులేషన్ చేయకుండా, ఇవి ఏవి చేయకుండా వెంటనే చెప్పడం రాదు. దానికి కొంచెం టైం పడుతుంది, మాకైనా టైం పడుతుంది. ఆ టైం తీసుకొని మీరు డ్రాయింగ్ క్యాల్కులేషన్ తీసుకొని దాని మీద లైవ్ లోడ్ ఎంత, డెడ్ లోడ్ ఎంత ఇవన్నీ చూసి ఆ తర్వాతనే ఏ స్టీలు ఏ రాడు ఎంత వాడాలి, ఎన్ని రాడ్స్ వాడాలి,
రింగ్ సైజ్ ఎంత కొట్టాలి, కాలం సైజ్ ఎంత తీసుకోవాలి, తర్వాత కాలానికి రింగ్ విధంగా రింగ్ స్పేసింగ్ ఎంత తీసుకోవాలి, ఎంత స్ట్రెంత్ తీసుకోవాలి, తర్వాత మీరు ఫ్యూచర్లో ఎన్ని ఫ్లోర్లు వేసుకుంటారని చెప్తున్నారు కాబట్టి దాని ప్రకారము ఆ వెయిట్ ఎంత అవుతుంది, ఆ వెయిట్ ఎంత ఉంటుంది, ఆ వెయిట్ తీసుకోవాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది మీరు ఆలోచించకుండా మేస్త్రి చెప్పినారని చెప్పేసి తక్కువ బడ్జెట్లో అయిపోతుందని ప్లాన్ చేస్తే మీ బిల్డింగు ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు రావాల్సిన బిల్డింగ్ని మీరు ఏమైందంటే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలి అంటే ఒక 10 years తర్వాత ఇంకో ఫ్లోర్ వేసుకోవాలన్నప్పుడు ఆ ఫ్లోర్ వేసుకుంటారు, అప్పుడు అప్పటి మందం ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న భూకంపం అంటే మనకు కనిపించని చిన్న భూకంపం ఏదైనా వస్తే ఆ భూకంపం వల్ల మీ ఇల్లు మొత్తం కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. మీరు గమనించండి. మీరు మేస్త్రి మాటలు నమ్మి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీకు నష్టమే తప్పితే లాభం అనేది ఉండదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు ఇల్లు ఒకేసారి కట్టుకుంటారు, మళ్ళీ మళ్ళీ కట్టుకోరు. ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్ అచీవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా, కాంప్రమైజ్ లేకుండా స్టాండర్డ్గా బలంగా కట్టుకోండి. ఎందుకు అంటే మీ తర్వాత మీ పిల్లలు ఇంకో ఫ్లోర్ వేసుకోవాలంటే కూడా అది నిలబడే విధంగా ఉండాలి. అంతేకాని ఇప్పుడు ప్రజెంట్లీ ఎంత వేసుకుంటున్నామో అంతవరకే సరిపోతుంది అనుకుంటే మీరు తర్వాత మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, తెలియక కొంతమంది ఎవరో చెప్పిన వాళ్ళని బట్టి మనం ఇల్లు కట్టుకుంటాము. ఆ ఇల్లు కట్టుకోవడం వల్ల దానిపైన ఇంకో ఫ్లోర్ వేసుకోవడం వల్ల కింద బేస్మెంట్ మన కింద ఏదైతే కట్టుకుంటామో పిల్లర్స్ వీక్ అయిపోయి అక్కడ క్రాక్లు వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పిల్లర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయి పైనుంచి మొత్తం కింది వరకు పడిపోవడం జరుగుతుంది. మనం రీసెంట్గా కొన్ని బిల్డింగ్స్ కూడా చూసాము, మీరు న్యూస్లో చూసింటారు. కాబట్టి మీరు గమనించండి సార్, మీరు కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎందుకు తక్కువలో అయిపోతుంది అంటున్నారు? ఎట్లా ఏ విధంగా తక్కువలో అయిపోతుందని అడగండి. ఫస్ట్ ఎంత తక్కువ అవుతుంది, మీరు ఒక మేస్త్రికి చెప్తున్నారు కదా, ఆ మేస్త్రి తక్కువలో ఇంటి ఖర్చు తక్కువ వస్తుంది అంటున్నారు కదా, ఎందుకు తక్కువ వస్తుంది, ఎట్లా తక్కువ వస్తుంది ఒకసారి డీటెయిల్స్ వేసుకోండి. డీటెయిల్ వేసుకొని ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత కాంక్రీట్ పడుతుంది, ఎంత ఇసుక పడుతుంది, ఎంత స్టీల్ పడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ మేస్త్రి ఓన్లీ తన మేస్త్రి వరకు ఒకటే చెప్పారు. తర్వాత మీకు ఇంకా చాలా వర్క్ ఉంటుంది, టైల్స్ వర్క్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది, మీరు ఫాల్ సీలింగ్ చేసుకుంటే ఫాల్ సీలింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది, ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. మీరు నాకైతే పరిచయం చేయించారో ఆ మేస్త్రి ఓన్లీ తన మేస్త్రి వర్క్ మాత్రమే చెప్పాడు. మీరు అది గమనించండి, తన మేస్త్రి వర్క్ మాత్రమే చెప్పాడు, మిగతా వర్క్లు చెప్పలేదు. డోర్లు కిటికీలు ఇవన్నీ ఏమీ చెప్పలేదు. మీరు గమనించండి, ఆ వర్క్ మీరు చూసుకుంటే మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. నేను చెప్పిన బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ అవుతుంది తప్పితే తక్కువ అవ్వదు. నేను మీకు ఏదైతే బడ్జెట్ ఇచ్చానో ఆ బడ్జెట్లోనే మీకు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటే అయిపోతుంది. మీరు గమనించండి. మీరు ఇలా గమనించకుండా అరే మేస్త్రి తక్కువ చెప్పాడు కదా అని మేస్త్రితో వెళ్ళటం, బిల్డర్ తక్కువ చెప్పాడు కదా అని బిల్డర్తో వెళ్ళటం వల్ల మీకు నష్టమే తప్పితే అస్సలు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను. ఒకసారి మీరు గమనించి మాతో వర్క్ లైన్ మీరు మాతో వర్క్ చేయించుకోండి. అదే మీకు ఏదైతే మేస్త్రి ఆ మేస్త్రిని వర్క్ చేయండి. బట్ కానీ ఆ మేస్త్రి నా హ్యాండ్ ఓవర్లో పెట్టమంటున్నాను. ఎందుకంటే ఏది ఎంత వాడాలి, ఎంత స్టీల్ వాడాలి, ఎంత ఖర్చు అవుతుందని మీకు మొత్తం క్లియర్ చెప్తాను. బట్ ఏంటంటే మీరు ఆ మేస్త్రి నా హ్యాండ్ ఓవర్లో పెట్టండి. నా హ్యాండ్ ఓవర్లో పెట్టి మీరు వర్క్ చేయించుకోండి. మీ బిల్డింగ్ లైఫ్ అనేది నేను ఇస్తాను. అంతేగాని మీరు డైరెక్ట్ మేస్త్రితో వెళ్తే మీకు మ్యాక్సిమంగా మీకు లాస్ అవుతుంది తప్పితే లాభం అనేది ఉండదు. మీరు గమనించండి. మీరు ఇది గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా సలహాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మమ్మల్ని ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మా ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కన్స్ట్రక్షన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై ఇస్తాము. మీరు మాకు ఎలాంటి క్వశ్చన్లు అయినా అడగవచ్చు. మేము మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాము, లేదా వీడియో రూపంలోనైనా మీకు చెప్తాము. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మాతో మీరు ఏవైనా పనులు చేయించుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మాతో మీరు పనులు చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.